హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే హార్వెస్ట్ అయితే ఎంత చక్కగా ఉందో అండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే మనకి ఆల్మోస్ట్ 8 months నుంచి వస్తూనే ఉందండి కంటిన్యూస్ గా. మనం హార్వెస్ట్ ఒక సైడ్ హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాము, ఇంకొక సైడ్ ఇగో ఇలాగా ఫ్లవర్స్ అనేది మనకు వస్తూనే ఉన్నాయండి. ఈ 8 months లో ఆల్మోస్ట్ ఒక 3 times నేను సాలిడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇచ్చానండి అంతే. మనము 15 days ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటానండి. ఎంత చక్కగా వస్తున్నాయో రిజల్ట్ మీరే చూడండి. ఇక్కడ చూడండి బర్డ్స్ ఎంత చక్కగా వస్తున్నాయి. ఇక్కడ వచ్చాయి, అక్కడ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఫ్రూట్స్ అయితే మగ్గిపోయినాయి, చూస్తున్నారు కదండి. ఇక్కడ ఇంకా ఒక్కొక్క స్టెమ్ కి 2 3 ఇలాగా చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి, ఇవైతే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, హార్వెస్ట్ అయితే చాలా చక్కగా వస్తుందండి. ఒక్క మొక్క పెట్టుకుంటే చాలు, మనకు డ్రాగన్ అనేది చాలా చక్కగా హార్వెస్ట్ వస్తుంది. మనము ఎప్పుడూ కూడా వీటికి ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడైతే మనము బనానా ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మొక్కలు అయితే చాలా చక్కగా వస్తాయండి. ఒక్కసారి ఫ్రూట్ చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో, అసలు నేల మీద కూడా ఇంత చక్కగా రాదండి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్ కి కాయలు కూడా ఎంత చక్కగా వస్తున్నాయో. కొన్ని మంచి సైజులో వచ్చాయి, కొన్ని వచ్చేసి చిన్న చిన్నగా ఉన్నప్పుడే మగ్గిపోయాయండి. ఇది చూడండి, మనకి ఫెర్టిలైజర్స్ అనేది ఇప్పుడు ఈ టైంలో అవసరం అండి. మొక్కకి ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇస్తేనే ఇప్పుడు వచ్చే బోర్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మంచిగా సైజు రావాలి అంటే మనం ఫెర్టిలైజర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇస్తేనే అవి సైజ్ అనేది చక్కగా పెరుగుతాయి. చూడండి, కొన్నేమో మంచి సైజులో వచ్చాయి, కొన్ని చిన్నగా వచ్చాయండి. ఇంకా అక్కడ ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేస్తాను. చూసారండి, అక్కడ ఉండిపోయింది. చూడండి, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇంకొకటి కూడా ఇక్కడ ఉంది, ఇది పట్టుకో. చూడండి, మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అనేది ఇంత చక్కగా రావడానికి అయితే పూత సమయంలో మస్టర్డ్ కేకు అలాగే బనానా ఫెర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉండాలండి. పూత స్టార్ట్ అయినాక మనకి చూసారండి, అసలు గుట్ట నిండిపోయింది. బోన్ మీల్ బోన్ మీల్ ఇస్తే కనుక పూత రాని మొక్కలకు కూడా పూత అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కటి హార్వెస్ట్. ఈ 3 మాత్రమే సైజు కొద్దిగా చిన్నగా వచ్చాయండి, మిగతావి చూడండి సైజ్ అయితే ఎంత చక్కగా వచ్చాయో. ఇది చూస్తున్నారు కదండి, 100 రూపీస్ టబ్ లో అయితే పెట్టానండి. ఆల్మోస్ట్ ఇదైతే ఈ సీజన్ లో ఇది 9th టైం హార్వెస్ట్ అండి. ఎంత చక్కగా వస్తుందో చూడండి. మనము ఒక్క చెట్టు ఉన్నా సరేనండి, చాలా చక్కటి హార్వెస్ట్ తీసుకోవచ్చు.